అగో ఈయనే ఉన్నాడు ఏ అగో ఈయనే ఉన్నాడు ఏ ఈడేం చేస్తున్నా చెప్పు, నా ఫోన్ ఎందుకు చెప్తలేవు? మాటకు ముందు అనుమానం పడుడు మొబైల్ మీద. సరే చెప్తే ఈరోజు నుంచి. లేదన్నా నువ్వు నమ్మతలేవు కదా, ఆయన ఏడుంటాడో చూపిస్తలేవు. బావా ఓ బావా బావా ఏందే లేవు, టైం ఏమైతున్నది? ఆదివారం రోజు కూడా ఏందే పనికి పోయేది ఏమి ఉండదు కదా. ఆదివారం రోజు జల్దీ లేచి ఏం చేయాలి? ఆదివారం ఉంటే తినవా? వంట చెయ్యొద్దా? పోయి చికెన్ తీసుకురాపో. ఏ చికెన్ లేదేం లేదు, పోయి అక్కడ పప్పుకి పడిపోసి అప్పుడు దాకా అక్కడ. పప్ప నాకు తెలిసి మధ్యలో నేనంటే నీకు ఇంట్రెస్ట్ పోయింది. చికెన్కు ఇంట్రెస్ట్కి ఏం సంబంధం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు లేదు, ఈ మధ్యలో ఇంటికి కూడా లేట్ వస్తున్నావు, బయట ఏమేమో చేస్తున్నావు. అమ్మా సురువు చేసినావా ఇక? మళ్ళా అనుకున్నా ఇంకా సురువు చేయలేవేమని. పో, ఇంకా చాలా కాత ఉంది కానీ పోయి చికెన్ తీసుకురాపో. చికెన్ లేదా ఏం లేదని చెప్పినా కదా. 300 రూపాయలు చికెన్కు, ఏదైనా పప్పు వండిపో తిందాం. చూసినావా పైసలు ఎవరికో పెడుతున్నావు బయట, అందుకే నువ్వు చికెన్ తెస్తలేవు. అయ్యో సరే తెస్తా, అంగి కడి. ఏమన్నా అంటేనేమో అన్నని అంటారు, ప్రతిదానికి డౌట్ పడతారు. ఏం చేయాలని అర్థమవుతలేదు. ఈ ఆడలతో నడుస్తున్నది వాళ్ళది. ఇక చూద్దాం ఏడదాకా అవుతుందో కథ. చికెన్ అయితే తెస్తాం. చికెన్ అవుతుంది అని డౌట్ అంటుడు, అతను చేస్తే అన్ని అవే కథలు. ఇంటికి రా అని చెప్తా. ఇవనే చికెను మంచిగా ఫ్రై చేయి, మసాలా గిసాలా మంచిగా వేయి, టేస్ట్ అదిరిపోవాలి. సరే వస్తున్నా. ఫోన్ రాగానే చెప్పంది చేయండి, ఆడికి పోయిండు. చెప్తా. సరే మాట్లాడతా అని చెప్పినా కదా. తెలుసు నాకు తెలుసు అన్నీ. ఓకే, అవి రాందడే ఇస్తాం, నేనవి కలిపి ఇస్తాం. ఏడికి పోయినావు? నేను మళ్ళా చేస్తా, ఒక నిమిషము. ఏమైంది? ఫోన్ రాగానే ఏడికి పోయినావా అని అడుగుతున్నా. అరే మొగోడు అన్నాక పనులు ఉండయా? అంతగానం రుబాబుగా అడుగుడు ఎందుకు? మీ ఆడవాళ్ళు అంతగానం డౌట్ ఎందుకు? నాకు అర్థం కాదు. 116 పనులు ఉంటాయి మాకు, 116 టెన్షన్లు ఉంటాయి. ఏం పరిచయాలు చెప్పు, పెళ్ళాకు చెప్పక ఇంకెవరికి చెప్తావు? చెప్తే పెద్ద ఏదో చేసినట్లు. మీ మొగోళ్ళ కథ అంతా మాకు తెలుసు. టెన్షన్ అంటారు, బయట పోయి ఏదో కథలు పడతారు. అయ్యా మళ్ళా సురువు చేసినావా? ఇక నువ్వు వినవు. ఇక ఏం చెప్పాలన్నా నాకేం అర్థమవుతలేదు. మాటకు ముందు అనుమానం పడుడు మొగన్ మీద, మాటకు ముందు మొగన్ మీద అనుమానం పడుడు. ఎందుకు అనుమానం పడతారో ఏందో నాకేం అర్థం కాదు. మేము బయట పోయి ఏమేం చేస్తున్నామో తెలియదు మీకు. మీరు ఇంట్లో ఉండి ఏదేదో ఆలోచిస్తారు, ఏదేదో అనుమానం పడతారు. మా ఆడల మూకేనా అనము, ఏదైనా ఉంటేనే అంటాం. ఇప్పుడు ఏంది? చెప్పేదేం లేదు. ఇప్పటి నుంచి నువ్వు వేడికి పోయినా లొకేషన్ పెట్టాలా, ఇంటికి రాగానే నువ్వు ఫోన్ చూపెట్టాలి. ఏంది లొకేషన్ పెట్టాలనా? ఇంటికి రాగానే ఫోన్ చూపించాలనా? అది జరగని పని అమ్మా. కళలు కూడా కలగనుకోండి మీరు అట్లా. ఇది ఫైనల్. ఇప్పటి నుంచి నేనేం చెప్పినా అది చేయాలి, లేకుంటే నేను మా అమ్మల ఇంటికి పోతా. సరే పో. బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నది నన్ను. పోతా అంటే భయపడతా అనుకుంటున్నావా? పో, ఏమన్నా చేసుకోపో. సరే చెప్తే ఈరోజు నుంచి. హలో, వస్తున్నా 2 నిమిషాలు వస్తున్నా. చూడు మళ్ళీ ఫోన్ వచ్చింది, ఎడుకో పోయిండు. ఎట్లా చేయాలి ఇక? ఇది కుదరదు. రేపు మా అన్న నువ్వు పిలిపించి మాట్లాడతా. ఈయన భాగవతం మొత్తం బయట పెడతా, ఏమవుతుంది కానీ. ఫోన్ అన్న కొద్ది ఎక్కువ చేస్తున్నాడు. రాత్రి అయింది ఇంకా రాలేడు, ఏడికి పోయిండో రేపు చెప్తా. నేను పుట్టాను, ఈ లోకం పుట్టిందే, నేను ఏడ్చాను,
ఈ లోకం ఏడ్చింది నేను పుట్టాను ఏమే బుజ్జి నేను జర బయటికి పోయి వస్తా. అట్లా బయటకి ఎందుకు పోతున్నావు? ఈరోజు పనికి పోతలేవా? లేదు పోతలేను, నాకు బయట జర పని ఉన్నది ఈరోజు, నాకు రానికే లేట్ అవుతుంది. సరేనా, మీరు తిని వండుకోండి. ఈరోజు ఎట్లాగానే అయినా దొరకబడతా. బయటికి పోతుండు, ఫోన్ మాట్లాడుతుండు. ఇట్లయితే కుదరదు. మా అన్నకు ఊరికెంచి రమ్మంట, ఈయన పని చెప్తా. హలో అన్న, నా సంసారం మొత్తం నాశనం అయిపోతున్నది. అర్జెంటుగా నువ్వు ఇంటికి రాయన్నా. ఏమైందిరా చెల్లె? దాన్న కూసో. చెప్పరా చెల్లె, ఏమైంది? అన్న, మీ బావ ఇంటి సరిగా చూసుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు, బయటనే బాగా తిరుగుతుండు. ఏవతన్నా తలుక్కున్నదేమో డౌట్ వస్తుందన్న. అదేంద్రా చెల్లె, బావ చాలా మంచోడు, గట్టెట్లా చేస్తుండు? నాకైతే నమ్మబుద్ధి అవుతలేదు అబ్బా. లేదన్నా, 2 రోజులు ఆ ఇంటికి రాక ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేపుతలేడు. ఓసారి నువ్వు ఫోన్ చెయ్యన్నా. జర ఉండి అయితే నేను చేసి చూస్తా. బావా నమస్తే. నమస్తే బావా. బావా ఏడున్నావు? నేను జర బయటనే బావా, అర్జెంట్ పని మీద వచ్చిన నేను. అవునా, సరే సరే. చెప్పావా ఏం సంగతి? ఏం లే బావా, ఉత్తగా ఫోన్ చేసిన అంతే. సరే సరే ఓకే బావ. ఏడుకో పని మీద పోయిందంట కదమ్మా, నువ్వు ఊకిన డౌట్ పడుతుంది చెల్లె. లేదన్నా, నువ్వు నమ్మతలేవు కదా, ఆయన ఏడుంటాడో చూపిస్తలేవు. అగో ఈయనే ఉన్నాడు. ఏమైంది? ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? ఏమైంది? ఈడేం చేస్తున్నావు చెప్పు. నా ఫోన్ ఎందుకు లేపుతలేవు? అదేంది అట్లా మాట్లాడుతున్నావు? నీకు చెప్పొచ్చినా కదా నేను బయట పని ఉన్నదని. కాదు బావా, 2 రోజుల సంది పిల్లలు పట్టించుకోకుండా బయట ఉంటే మరి ఆమె ఏమంటది? అరే నేను పని చేయొద్దా బావా? నేను బయట పని చేయడానికి రావద్దా? పిల్లలు చూసుకోకుండా ఏం పని చేసుకుంటావా బయట నువ్వు? నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు చెప్పు. ఏంది బావా నువ్వు కూడా ఇట్లనే మాట్లాడుతున్నావు? ఓహో, ఇద్దరు అనుకొని వచ్చినారు. అయినా నేను ఏం తప్పు చేసినా మీ అన్నం తోలుకొని వచ్చినా నాకు అర్థమైతలేదు. లేదన్న, ఎవరితోటో మాట్లాడుతుండు, ఏదో తప్పు చేస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ తీయి ఒకసారి, ఫోన్ తీయు. చూసుకో, నాకేం భయం. ఇగో నా దోస్తుగానితో మాట్లాడుతున్నా. చెక్ చేయి బావా, నువ్వు చెక్ చేసుకో ఇక వాటి. చెల్లె, ఈ రోడ్డు మీద కాదు, నలుగురు చూస్తారు, ఇంటికి పోయి మాట్లాడప్ప. ఆగోండి, ఇంటికాడ మాట్లాడేది లేదు, ఏం లేదు. నేను ఏం తప్పు చేయలేను బావా. నువ్వు ఇంటికి పో, నీకు తెలియదు. మేము మాట్లాడుకుంటాం, మేము ఏమున్నదో చూసుకుంటాం, మేము మాట్లాడుకుంటాం. ఏంది మీ ఇద్దరే మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడినప్పుడు మరి నేను వచ్చేందుకు? ఏం చెల్లె, ఇంటికి పిలిచి ఇట్లా ఇజ్జత్ తీయొద్దమ్మా. ఇంకోసారి ఇంటికి రాకుండా చేసేసినావు అమ్మా. దండం తల్లి మీకు. పో నడు. అయినా మనలోకి పిలిచి ఏంది ఇది? నడు మాట్లాడుకుందాం, ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. నాడు నీకు ఏం డౌట్ ఉన్నది? ఏమున్నది నేను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పే నీ కథ ఏంది? మీ అన్నని పిలిపించినావు, మీ అన్న ముంగట నన్ను కొడతావు, నా ఇజ్జత్ తీస్తావు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు చెప్పు. నువ్వు ఇంతకుముందు లేకుంటలేవు, పిల్లల్ని పట్టించుకుంటలే, నన్ను పట్టించుకుంటలే, ఏదో జరుగుతున్నది. అదే చెప్పంటున్నావు కదా, ఏం జరుగుతున్నదో చెప్పు మరి. నీకెవతో పరిచయం అయింది, పైసలన్నీ దానికే పెడుతున్నావు. రామా రామా రామా, ఎన్నిసార్లు చెప్పు మళ్ళీ అదే కథ. మీ అన్న ముంగడ కూడా చెప్పినా కదా ఏం లేదని. ఇవాటు నీకు అంత డౌట్ ఉంటే ఇవాటు ఫోన్ చెక్ చేసుకో, ఏమున్నదో చూసుకో. ఇలా ఇవాటు నేను ఏం చెక్ చేయ కానీ ఇంటికి ఎందుకు లేట్ వస్తున్నావు? మళ్ళీ బయటికి పోయి ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చెక్ చేయమంటేనేమో చెక్ చేయ అంటావు, ఇంటికి ఎందుకు లేట్ వస్తున్నావు అంటావు. అరే మొగోడు అన్నాక బయట 116 పనులు ఉంటాయి, అవి పరిశాన్లు ఉంటాయి, మా టెన్షన్లు మాకుంటాయి. ఎందుకు లేట్ వస్తున్నావు అంటే ఏం చెప్తాం చెప్పు. లేదు, నువ్వెన్ని చెప్పినా నేను నమ్మా. నాకైతే ఎక్కడో కొడుతుంది. మీ ఆడోళ్ళతోని ఇదే పరిశాను. ఏదేదో ఊహించుకుంటారు, లేని ఊహించుకొని సంసారంలో నాశనం చేసుకుంటారు. మొగోడు బయటికి పోయిన అనుమానమే, ఏమన్నా తిన్నా అనుమానమే, ఎవరితో నన్ను ఫోన్ మాట్లాడిన అనుమానమే, ఎక్కడికైనా దావత్లకు పోయిన అనుమానమే. ఇంకా ఎన్ని రోజులు ఇట్లనే అనుమానం పడుకుంటుంటారు మీరు? మీ ఆడోళ్ళకు ఉన్న రోగమే ఇది. అనుమానం అనేది పెద్ద రోగం మీకు.
మీరు ఎప్పుడైతే అది మైండ్లోకి వెళ్ళి తీసేస్తారో అప్పుడే సంసారాలు సుఖంగా ఉంటాయి. తిని సప్పుడుదాకా ఉండకుండా గల్లీలో ఆడెక్క ఈ మాట చెప్పింది, ఈ ఆడెక్క ఆ మాట చెప్పింది అని వాళ్ళ వీళ్ళ మాటలు పట్టించుకొని మొగన్ని అనుమానం పడతారు, సంసారం మొత్తం చిచ్చు పెట్టుకుంటారు. అనుమానం ఎందుకు ఉంటుంది? మా ఆడల మైండ్లో పడితే అది నిజమే ఉంటుంది. ఇక మీరు మారరు నేను చెప్తున్నా కదా, మీరు అస్సలు మారరు. మీరు ఇట్లనే ఉన్నన్ని రోజులు మొగోళ్ళు పిచ్చోళ్ళ ఎవలగాళ్ళ ఈ రోడ్ల మీద తిరుగుతారు, తాగోతులు అవుతారు, ఇంట్లో లొల్లిలు అవుతాయి. ఇదే జరుగుతుంది. ఇంట్లో పెన్లా మొగన్ మధ్యలో లొల్లి ఎవరో వచ్చి పెట్టరు, ఇంటి చుట్టుపక్కల ఉన్నోళ్ళే పెడతారు. చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని ఈ ఆడోళ్లకు అనుమానం అనే భూతం ఉన్నంత కాలము సంసారాలు ఇట్లనే లొల్లి అవుతుంటాయి. పక్కలోళ్ళ చెప్పుడు మాటలు ఇడిచిపెట్టి మన సంసారం గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడే మన సంసారము చక్కగా ఉంటుంది. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తూ జై హింద్.